హాయ్ అండి. ఈరోజు అయితే నేను థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ కట్ బీడ్స్ అండి. కట్ బీడ్స్ కాదు, షుగర్ బీడ్స్ అండి. అంటే నేను 2 లైన్లు వేసాను కానీ 3 లైన్ల కింద వేసానండి. అలాగ ఒక గీతలాగా డ్రా చేసుకోండి పెన్సిల్తో. ఇప్పుడైతే గ్రీన్ దారం తీసుకున్నానండి. ఇది మామూలు థ్రెడ్డే, 6 పేటలు వేసాను. మామూలుగా అలాగా ఆ పక్క ఈ పక్క వచ్చేలాగా కుట్టు వేసేసుకోండి. ఫస్ట్ ఒక లైన్ వేసుకొని అలాగే దీంట్లోంచి ఇలా లాగితే కిందకి లాగి మళ్ళీ ఒక లైన్ వేసుకోండి. మళ్ళీ సూది పక్క నుంచి తీసి అంటే అలాగా వేసుకోవచ్చండి, ఇలాగా వేసుకోవచ్చు. మీకు ఎలా వీలుగా ఉంటే అలాగా కాడల్లాగా వచ్చేలాగా వేసుకోండి. మొత్తం అంతా అలాగే అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చుకొని వేసుకోండి. మధ్యలో నేనైతే ఇంకా సీక్వెన్స్తోనండి, మామూలు దారమే అది. ఆ దారంతో ఒక 5 వచ్చేలాగా నేను ఒక ఫ్లవర్ వేసాను. మధ్యలో ఒక గోల్డెన్ బీడ్ పెట్టానండి. ఒక 5 వేసుకోండి, సరిపోతాయి. అదిగా చూసారు కదా, అలాగా గోల్డెన్ బీడ్ ఒకటి కుట్టేయండి మధ్యలోని. మళ్ళీ మీరు గ్రీన్ థ్రెడ్ తీసుకుని, అంటే కట్ చేయక్కర్లేదులేండి, అలా ఉంచేసుకోండి. ఉంచేసి మీరు మళ్ళీ థ్రెడ్తో మళ్ళీ నేను పైన వేసినట్టుగా కుట్టేయండి. మళ్ళీ సీక్వెన్స్తో మళ్ళీ ఒక ఫ్లవర్ వేసుకోండి. ఫ్లవర్ కావాలంటే కొంచెం 6 కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి.
మొత్తం చివరి వరకు అలాగే వేసేసుకోండి. లాస్ట్ అయితే నేను ఏం చేశానంటే ఆ గ్రీన్ వాటికి ఒక సీక్వెన్, ఒక షుగర్ బీడ్ కుట్టాను. అలా అయితే కొంచెం బాగుంటుందండి. అండ్ బ్లౌజ్కి వేసుకోవచ్చు ఇది. అలాగే మీరు డ్రెస్సెస్ ఉంటాయి కదండి, కుర్తీస్, వాటికి వేసుకోవచ్చు, హ్యాండ్స్కి వేసుకోవచ్చండి. అంటే ఇది వర్క్ తొందరగా అయిపోద్ది, సింపుల్ వర్క్ అండి ఇది. మొత్తం చివరి వరకు వేసేసిన తర్వాత అదిగోండి ఒక సీక్వెన్స్, ఒక షుగర్ బీడ్ వేసానండి. ఆ చివర్లో అలా వేసుకుంటే కొంచెం అంటే కొమ్మకి వేసినట్టుగా కనిపిస్తుంది. మొత్తం అలాగే ఒక్కొక్క కొమ్మలకి అలాగే వేసేసుకోండి. గ్రీన్ వాటికి థ్రెడ్తో కుట్టాను కదా, వాటన్నిటికి అలా వేసుకోండి. మొత్తం ఇలాగే వేసేసుకోండి. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. వర్క్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.